దాదాపు దశాబ్దం అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా మరికొద్ది రోజుల్లో 3వ విడత పోలింగ్ జరగనుంది. అలాంటి వేళ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని, తద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన ఆయన అనంతరం పాక్ భారత్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోరారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ తనదైన శైలిలో విమర్శించింది. సీమాంధ్ర ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగిందని భారత్ ఫస్ట్ సెక్రటరీ భవికా మంగళానందన్ స్పష్టం చేశారు. దీంతో అనివార్యంగా పరిణామాలను ఆహ్వానిస్తుందంటూ పాక్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ దోహదకారి అని ఐక్యరాజ్య సమితిలో భవికా మంగళానందన్ ఆరోపించారు. ఉగ్రవాదంలో పాక్కి చాలా చరిత్రే ఉందని, సీమాంధ్ర ఉగ్రవాదం ఆ దేశ విధానమని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. మిలిటరీ ఆధీనంలో పాకిస్తాన్ నడుస్తుందని, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారంతో పాటు అంతర్జాతీయ నేరాలకు సైతం పాకిస్తాన్ ప్రపంచ ఖ్యాతి పొందిందన్నారు. అలాంటి పాకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దాడి చేసే సాహసానికి దిగుతుందని మండిపడ్డారు. అయినా పాకిస్తాన్ నిజస్వరూపం ఏమిటన్నది ప్రపంచానికి తెలుసన్నారు. అందుకు 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబైలో దాడి ఘటనలను ఈ సందర్భంగా భవికా మంగళానందన్ ప్రస్తావించారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయన్నారు. అలాంటిది ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ప్రముఖ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు పాక్ ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అలాగే ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయం ఏ విధంగా ఉందో భవికా గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా భవికా కుండబద్దలు కొట్టారు. అలాగే పాకిస్తాన్లోని అంతర్గత సమస్యలపై సైతం భవికా స్పందించారు. 1971లో బంగ్లాదేశ్లో జరిగిన మారణ హోమంతో పాటు మైనార్టీలపై జరిగిన హింసను సైతం ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అలా పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని గుర్తు చేశారు. అలాంటి పాక్ ప్రపంచానికి ఉపన్యాసాలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యంగా అన్నారు. ఇక భారత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాక్ తనదైన శైలిలో స్పందించింది. భారత్ వ్యాఖ్యలు పూర్తి నిరాధారమైనవని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంది. జమ్మూ కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఈ సందర్భంగా పాక్ డిమాండ్ చేసింది.